భార్య నీ కాపురానికి పంపించాడు ఈయన. రానప్పుడు ఆమె కాపురాన్ని నుంచి నేను రాను అని చెప్పింది. మొరాయించింది ఆమె. హ్మ్. నేను రాను ఏం చేసుకుంటో చేసుకోండి. హ్మ్. అప్పుడేంటంటే మనం డిజార్షన్ గ్రౌండ్ 2 ఇయర్స్ ఆగి డిజార్షన్ గ్రౌండ్ కింద డైవర్స్ పొందాలి. హ్మ్. డైవర్స్ పొంది అప్పుడు ఆ డైవర్స్ మీద అప్పుడు పెళ్లి చేసుకోలే తప్ప మేము ఆర్‌సీఆర్ ఫైల్ చేసేసాము. ఇక నేను కాపురానికి రానని చెప్పేసింది ఆమె. అమ్మయ్య కాపురానికి ఎలాగో రాదు కదా అని చెప్పి మీరు డైవర్స్ తీసుకోకుండా ఆర్‌సీఆర్ వేరు, డైవర్స్ వేరు అనమాట. ఆర్‌సీఆర్ పైన మీరు ఎలాంటి మ్యారేజ్ చేసుకోవడానికి ఉండదు. హ్మ్. ఓకేనండి. అప్పుడు డైవర్స్ ఫైల్ చేసుకోవాలి. డైవర్స్ ఫైల్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వివాహానికి చేసుకునే అవకాశం ఉంటది. హ్మ్. కొన్ని సందర్భాలు అలా గనక చేసుకుంటే మీరు బైగామి కింద వస్తది. అంటే ఇప్పుడు ఐపీసీ 494 ఉంది. దీంట్లో వచ్చేసరికి 80 ఉందనమాట. ఓకే. బిఎన్ఎస్‌లో వచ్చేసరికి. హ్మ్. సో, కాబట్టి అంటే ఎవరైనా సరే భార్య బతికుండగా హ్మ్. లేదా భార్య ద్వారా విడాకులు తీసుకోకుండా హ్మ్. ఎవరైనా సరే మీరు మ్యారేజ్ చేసుకున్నట్లయితే హ్మ్. 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటది. అంటే ఇప్పుడు